భారతదేశం రేపు కొత్తగా ఏదైనా ప్రాంతాన్ని మన దేశంలో కలపాలనుకుంటే అది పాసిబులా? దానికి మన కాన్స్టిట్యూషన్ పర్మిషన్ ఇస్తుందా? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ ఆర్టికల్ 2 ఇన్ కంప్లీట్ 60 seconds with 5 break points. Save this reel and watch till the end. ఫస్ట్ వన్, ఎస్టాబ్లిష్మెంట్. ఆర్టికల్ 2 పార్లమెంట్కి 2 పవర్స్ ఇస్తుంది. ఆల్రెడీ ఉన్న స్టేట్స్ని యూనియన్లోకి తీసుకోవడం దీన్ని అడ్మిషన్ అంటారు. కొత్త స్టేట్స్ని క్రియేట్ చేయడం దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. సెకండ్ వన్, ఎక్స్టర్నల్ అడ్జస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 2 అనేది ఇండియాలో ఆల్రెడీ పార్ట్ కాని ఫారిన్ టెరిటరీస్ని ఇంక్లూడ్ చేయడం గురించి మాత్రమే మాట్లాడుతుంది. థర్డ్ వన్, సింపుల్ మెజారిటీ. ఇలా కొత్త ప్రాంతాలు దేశంలో కలపడానికి ఆర్టికల్ 368 కింద స్పెషల్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం లేదు. కేవలం సింపుల్ మెజారిటీతో పార్లమెంట్లో లా పాస్ చేయొచ్చు. ఫోర్త్ వన్, డిస్క్రిషనరీ ఆఫ్ పార్లమెంట్. కొత్త స్టేట్స్ని అడ్మిట్ చేసేటప్పుడు పార్లమెంట్ తనకి సూటబుల్ అనిపించే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడానికి ఫుల్ అథారిటీ కలిగి ఉంది. ఫిఫ్త్ వన్, ద సిక్కిం కేస్. 1975 వరకు సిక్కిం మన దేశంలో పార్ట్ కాలేదు. ఆర్టికల్ 2 యూజ్ చేసి సిక్కింని ఇండియాలో 22nd స్టేట్గా ఇంక్లూడ్ చేశారు. సో ఆర్టికల్ 2 మన దేశ ప్రాదేశిక సార్వభౌమాధికారానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మీకోసం ఒక చిన్న క్వశ్చన్. ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటి? కింద కమెంట్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ రీల్స్ కోసం ప్లీజ్ ఫాలో వెరండా ఐఏఎస్ తెలుగు ఛానల్. Veranda IAS, where your dream becomes reality.